ఫ్రెండ్స్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ఎప్పుడైనా చూసారా? టోటల్గా 12 కార్లు ఉంటాయి. 12 కారులతో ఎంతో టీవీగా వెళ్తుంటారు ఆయన ఎక్కడికి వెళ్ళినా. అంటే ఇది ఆయనకి ఉన్న హోదా అని చెప్పడం అని కాదు, కానీ అలిపిరి ఘటన జరిగిన తర్వాత ఆయనపై పెద్ద అటాక్ జరిగింది. అప్పట్లో ఆయన అందరూ కూడా మృత్యువాత పడతారని భయపడ్డారు కూడా. చాలా ధైర్యంగా దాని నుంచి బయటపడ్డారు అనుకుంటే అది వేరే విషయం. చికెన్ మసాలా కానీ ఆ ఇష్యూ తర్వాత ఆయన భద్రత మీద కేంద్రం ఆందోళన చెంది చాలా మంచి సెక్యూరిటీ ఏర్పాటు చేసింది. ఆయన పవర్లో ఉన్నప్పుడు అది నడిచింది, ఆయన పవర్లో లేకపోయినప్పుడు కూడా సెక్యూరిటీ పరంగా చాలా ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వస్తారు ఆయన. కానీ ఇప్పుడు మళ్ళీ సీఎంగా ఉన్నారు కాబట్టి దాన్ని పెంచారు భద్రతనే. 12 కారులతో వెళుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళిన ఆయన కాన్వాయ్. అలాంటిది ఈరోజు జస్ట్ 4 కార్లు, అంటే ఆయన ఉన్న కారు కాకుండా ఇంకొక 3 కారులతోటే ఇంటి నుంచి క్యాబినెట్ భేటీకి వెళ్ళారు. ఎందుకు అంటే ప్రధాని మోదీ పిలిపించారు. ఆర్థిక సంక్షోభం రాబోతుంది, ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికంగా దేశాన్ని బయటపడాలంటే అందరూ పొదుపు పాటించాలి, బంగారం కొనొద్దు, సంవత్సరం పాటు పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలి అంటూ పిలిపించారు. స్వయంగా ఆయన కాన్వాయ్నే తగ్గించుకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ని ఆదర్శంగా తీసుకున్నారు ఏమో తెలియదు, కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తన కాన్వాయ్ని చాలా కుదించేశారు. జస్ట్ 4 కారులతోటే ఆయన ఇప్పుడు ప్రయాణిస్తున్నారు. ఇది చాలా పెద్ద మార్పు అనేది చెప్పాలి. దీంతో పాటుగా ఇప్పుడు ఆయన క్యాబినెట్ భేటీలో కూడా అదే అంశంపై చర్చించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అనవసర ఖర్చు తగ్గించండి, వాహనాలను తగ్గించండి, అనవసరమైనటువంటి ఎక్కువ కాన్వాయ్ల కింద పెట్టుకోవద్దు, 1-2 కారులతోటే మీరు మీ నియోజకవర్గాల్లో తిరగండి అని క్యాబినెట్ భేటీలో సీఎం చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రజలకు కూడా అదే పిలిపించారు. కార్ పూలింగ్ వాడండి, అంటే ఇప్పుడు రకరకాల యాప్స్ వచ్చేసాయి. ఎక్కువ మంది ఎవరన్నా ఒక కారులో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తుంటే ఎక్కువ మంది జనాన్ని తీసుకెళ్తున్నారు అనమాట. దీనివల్ల కార్లు, అనవసరమైనటువంటి కార్లు వాడకం తగ్గుతుంది, పెట్రోల్ డీజిల్ పొదుపు చేయొచ్చు. అలాగే సిటీల్లో అయితే మెట్రో లేకపోతే లోకల్ ట్రైన్స్ ఇలాంటివి వాడుకోండి, ట్రైన్లు, బస్సులు ఇలాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా వాడుకోండి అని పిలిపించారు. ఇప్పుడు లేటెస్ట్గా అయితే కనుక స్వయంగా ఏపీ సీఎంఏ తన కాన్వాయ్ని చాలా తగ్గించేశారు. 12 కార్ల నుంచి 4కి తెచ్చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. దీంతో రానున్న రోజుల్లో ఇంకెన్ని మార్పులు చూడాలన్న ఒక ఆసక్తి, ఒక చిన్న భయాందోళన కూడా అందరిలో కలుగుతుంది. చూద్దాం, రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు చూడాలి. ఈ అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ఏబీపీ దేశం. చికెన్ మసాలా